ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, అన్ని విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను.